ఎక్స్ స్పీకర్ గారిని దీంట్లో మరి పాల్పంచుకునే విధంగా మీరు ఆదేశాలు ఇవ్వాలని కోరుతాను. మీరు కంక్లూడ్ చేసి ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి, లేకపోతే నెక్స్ట్ సబ్మిట్కి ఇస్తాను. ఆఖరి నిమిషం గట్టి గొంతుతో మాట్లాడుతుంది సార్, భయపెడుతున్నా సార్. మాట్లాడి మీరు భయపెడతాడేం సార్? చెప్పండి. ఒక్క మాట్లాడండి. నేనేమన్నా సార్ 15th ఫైనాన్స్ కమిషన్ మొన్న 500 కోట్లు కేంద్రం పంపించింది సార్. ఆ డబ్బును ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా సార్. మీరు ఈ ఎందుకు ఇవ్వలేదు అడుగుతున్నా సార్. ఎందుకు డైవర్ట్ చేశారో అని అడుగుతున్నా సార్. 800 కోట్లు ఎన్ఆర్ఐ చేసి డబ్బులు ఇస్తే పొన్నంప్రభాకర్ గారు కానీ అధ్యక్ష ఈరోజు కేంద్ర బడ్జెట్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన దాని మీద చర్చ జరుగుతోంది అధ్యక్ష. ఆ చర్చలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్టుగా ఈరోజు తెలంగాణకు న్యాయం జరగడానికి కొరకు గౌరవ సభ్యులందరూ సలహాలు తీసుకుంటా ఉన్నారు, తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది. అధ్యక్ష ఈరోజు ఎందుకో నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం మినిస్టర్ గారు, ఒక్క నిమిషం. మీరు థ్యాంక్ యూ మంత్రి గారు, మీరు కనీసం మాకు అవకాశం ఇప్పించారు. కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తారు. నేను ఏం లేదు సార్, సింపుల్గా ఒకటే అడుగుతున్నా సార్. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మన 10 లక్షల కోట్ల రూపాయలు సార్, దాదాపు 3 కోట్ల ఇండ్ల కోసం కూడా ఇచ్చారు సార్. దాంట్లో భాగస్వాములు అవుతామని చెప్పేసి మీరు కూడా ఇందిరమ్మ ఇండ్లు పేరు పెట్టుకుంటామని అంటున్నారు. మరి అవి కూడా మరి కేంద్రం ఇచ్చే నిధులే, కేంద్రం ఇచ్చే శాంక్షన్సే సార్. ఇన్ని తీసుకుంటా కూడా ఇన్ని అడిగి తీసుకుంటారు సార్, మళ్ళీ ఏం చేయలేదు అంటారు సార్. అరే యాడిచ్చిందంటే మీరు తెచ్చుకున్నారు కదా సార్. ఇప్పుడు మరి వద్దా చెప్పండి, మరి వద్దంటే మీరు పార్టిసిపేట్ కాకండి. ఉత్త ఇందిరమ్మ ఇండ్లను పెట్టుకుంటారు కదా, మరి పార్టిసిపేట్ కాకండి. పార్టిసిపేట్ అవుతామంటారు, డబ్బులు కావాలంటారు, మళ్ళీ ఇట్లా మాట్లాడతారు సార్. అదే సార్ నేను చెప్పేది ఏంటి సార్, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన డబ్బులన్నీ తీసుకుంటారు సార్. కేంద్రం నుంచి సొమ్ములన్నీ 1000 కోట్లు 1,00,000 కోట్లు తీసుకుంటారు సార్. మళ్ళీ మీదకి వెళ్ళి సార్ కేంద్రం మీద ఏదో ఒక బురద జల్లాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం అంతా సార్, ఈ రాష్ట్రం అంతా కూడా మనం 8 సీట్లు మేము గెలిచిన తర్వాత అక్కుస వచ్చేసి ఏదో ఒక రకంగా మమ్మల్ని బదనాం చేయాలా, కేంద్రం మీద నిబ్బం పెట్టాలనే ఆలోచన మంచిది కాదు సార్. ఎందుకంటే సార్ ఫెడరల్ స్ఫూర్తి ఉండాలి సార్. మనం ఒక ఈ దేశం ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ వేర్ యూ హ్యావ్ యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఇట్స్ ఎ క్వాసీ ఫెడరల్ కంట్రీ సార్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మన దగ్గర ఉన్నటువంటి మీరు ఒక మెగ్నబిలిటీతో మా ఆలోచన చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఈ రెజల్యూషన్ ఈ చర్చ పెట్టడమే మంచిది కాదు సార్. ఈ ఫెడరల్ స్టేట్స్లలో ఈ మంచి పద్ధతి కాదు సార్. ఇలాంటి చర్చలు పెట్టడం ఇది ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైనటువంటి అంశం కాదు సార్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ మీరు మాట్లాడిస్తలేరు సార్. సింపుల్గా కంక్లూడ్ చేస్తారు సార్. అరే ఇప్పుడు అట్లా కాదన్నా, మంత్రి గారు బయటకు వెళ్ళిపోయారు, మంత్రి గారు మాట్లాడారు కదా, చెప్పారు కదా. నేను సార్ ఈ మంత్రి గారు మీరు కంప్లీట్ చేయండి. చేస్తాను సార్. మీకు ఇచ్చిన సమయం గౌరవ రెవెన్యూ మంత్రి గారు సార్, గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా సార్, గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ఇప్పుడు సడన్గా లేచారు. ఎందుకు లేచారు? నేనైతే వారిని ఏమనలే. నేనన్నా పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, పాప మనకి రాలేదు, టెండర్ల వరకు రాలేదని మాత్రమే అన్నా సార్. కాకపోతే వాళ్ళు కొడంగల్ దాంట్లో టెండర్ వేసి సార్, దాంట్లో వస్తుందేమో. పొన్నం ప్రభాకర్ గారు, మినిస్టర్ గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కూర్చోండి సార్. మళ్ళొక్కసారి అధ్యక్ష, మీకు ఎన్నిసార్లు అవకాశం అధ్యక్ష మీ ద్వారా మళ్ళొక్కటే అడుగుతా ఉన్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి అధ్యక్ష మీరు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నిన్నటి కేంద్ర బడ్జెట్ లేదు. రాష్ట్రానికి న్యాయం జరగాలని మనం ప్రతిపాదిద్దాం. దీన్ని అవసరమైతే మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం వచ్చి బీజేపీ పార్టీ కాబట్టి అఖిలపక్షం కాబట్టి ఢిల్లీకి తీసుకెళ్లి మన రాష్ట్ర ప్రయోజనాల కొరకు కాపాడుతారని ఆశిస్తా ఉన్నాం అనుకున్నాం. కానీ ఆ భాష మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రస్తావించకుండా అనేకమైనటువంటి రాజకీయపరమైన అంశాలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఒకటే మాట అడుగుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని కావచ్చు, భారతీయ జనతా పార్టీని. ఎందుకు తెలంగాణ అంటే అంత కక్ష? తెలంగాణ రాష్ట్రానికి ఒకవేళ ఆనాడు ఏర్పాటయ్యే దశలో కూడా సుష్మా స్వరాజ్ గారికి ఒక మద్దతు ఇవ్వకపోయి ఉంటే బేసిక్ గా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది. ఈ రోజు నేను ఊరికేనే మాట్లాడతలేదు అధ్యక్ష. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్ష సాక్షిగా తెలంగాణ ఏర్పాటులో కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు భాగస్వామ్యం తీసుకొని వారి నాయకత్వం వహించి మద్దతు ఇవ్వకపోతే వీళ్ళు తెలంగాణను ఇచ్చే వాళ్లే కాదు. ఎందుకు చెప్తున్నా అధ్యక్ష, తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, అమరుల ప్రాణ త్యాగాల తర్వాత ఏర్పడిన తెలంగాణ
పార్లమెంట్ ప్రొసీడింగ్ ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు కానీ బిల్లు ప్రవేశపెట్టేప్పుడు ఏ బిల్లుకైనా ల్యాబ్ ఇష్యూడ్ క్లియర్ అని తలుపులేసి బిల్లులు చేస్తారు. అది తెలియనిలాగా ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిస్తే ఆనాడు సభలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు మాట్లాడలేదు. ఇలా మా గౌరవ కేటీఆర్ గారు అంటా ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ లేరు కాబట్టి తెలంగాణ అనే పదం అనే అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. అయ్యా గౌరవ సభ్యులు ఆనాడు మీ మంది 9 మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుంటే ప్రధానమంత్రి తెలంగాణను వ్యతిరేకిస్తూ ఇది తెలంగాణ బిల్లు తల్లిని చంపి బిడ్డను తీసుకుపోయారు తలుపులేసి దేశ విభజనను కోరేవాళ్ళు ఈ బిల్లును ఆకాంక్షించారనంటే ఆనాడున్న 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీలు ఇవాళ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఎన్డీఏ భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళ రక్త DNA పరీక్ష చేసుకోవాలి. తెలంగాణ పౌరుషం ఉందా లేదా? వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి బానిసలుగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణ అమరులను కించపరిచే విధంగా అసలు ఈ సభ తీర్మానం చేయాలి. తెలంగాణ ఏర్పాటు 60 సంవత్సరాల ఆకాంక్ష, మొత్తం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. అటువంటి తెలంగాణ ఏర్పాటులో పార్లమెంట్ సాక్షిగా అవమానించినటువంటి మోడీ వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలని సభ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి వీళ్ళు ఎలా మళ్ళీ క్యాస్టార్కి అన్యాయం జరిగితే అది మాట్లాడకుండా పోయే పరిస్థితి ఎట్లా అధ్యక్ష? ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వీళ్ళకి మాట్లాడేటువంటి అధ్యక్ష ఉంది అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ మహేశ్వర్ రెడ్డి గారు పాపం బాధపడతా ఉన్నాడు. అయ్యో నేను కాంగ్రెస్ లో ఉంటే నేను మంత్రివేది కావచ్చు అనుకుంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోతే ఆయన పాపం ఫ్లోర్ లీడర్ ఎడవికేస్తా అనుకుంటున్నాడు. ఏ విషయం నేను మీరు మాట్లాడేసా విన్నా నేను నన్ను అబ్స్ట్రాక్ట్ చేయడం మంచిది కాదు. అరే మంత్రి వాస్తవం కాదా? పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు అన్నారో రికార్డు చెప్పండి. ఎందుకు తెలంగాణ మీద వివక్ష, ఎందుకు తెలంగాణ మీద కక్ష? నిన్నటి బడ్జెట్ లో ఒక పేరు కూడా ఎందుకు తీయాలని అడుగుతాను. వీళ్ళ అది చెప్పమంటే చెప్పారు, దాని గురించి మాట్లాడారు. ఎందుకు మాట్లాడారని అడుగుతా ఉన్నా. అడిగితే ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఇలా ఎందుకు ఉలిక్కి పడతా ఉన్నారు? ఎందుకు మీ బాధ? ఒక్క నిమిషం మినిస్టర్ గారు కూర్చోండి. ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం. శంకర్ గారు ఒక్క నిమిషం. హరీష్ గారు మీరు అక్కడ కూర్చోండి. మీరు పోడియం దాకా వచ్చిన కొత్త సభ్యులు మీరు కూర్చోండి. మహేశ్వర్ రెడ్డి గారికి నేను వారికి ఇచ్చిన సమయం కంటే 20 నిమిషాలు ఎక్కువ సమయం మీకు ఇచ్చాను. వారు సబ్జెక్టుని ఎన్నిసార్లు చెప్పినా మీరు సబ్జెక్టుని డెలివరీ చేయలేకపోతున్నారు. మీరు సబ్జెక్టు మొత్తం డివైడ్ చేసి కాంట్రవర్సీ చేసేస్తున్నారు. మీకు ఆఖరి కంక్లూడ్ చేయడానికి అవకాశం మినిస్టర్ గారిని 2 సార్లు కూర్చోబెట్టి ఇచ్చినా కూడా మీరు వాడుకుంటలేరు సమయాన్ని. మీకు ఇంతకంటే ఎక్కువ సమయం ఇవ్వలేము మీకు. అందుకని మీరు అయిపోయింది సమయం, కూర్చోండి. మీకు ఇవ్వాల్సిన సమయం దానికంటే ఎక్కువ ఇచ్చిన. మీరు మాట్లాడే అంతకు అవకాశం వస్తే మంత్రి గారు మాట్లాడిన తర్వాత చూస్తే మీరు కూర్చోండి. మినిస్టర్ గారు మీకు ఇస్తారు, కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మంత్రి గారు మాట్లాడిన తర్వాత ఇస్తారు, కూర్చోండి. సార్ మాట్లాడిన తర్వాత నేను కూర్చోండి. కరీంనగర్ లోక్సభకు సంబంధించినటువంటి 7 శాసనసభలో ఒక శాసనసభ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా అధ్యక్ష. కూర్చుంటే నేను ఇస్తాను. ఆ శాసనసభ నుంచి మీరు ప్రాతినిధ్యం వహించేటువంటి లోక్సభకు ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి బండి సంజయ్ గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న హైదరాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. నేను ఇద్దరుగా 8 మంది ఎంపీల గురించి మా వాళ్ళంతా మాట్లాడినా నేను ఇలా 2 మంత్రులను అడుగుతా ఉన్నా. కనీసం మీరు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకు కూడా ₹1 నిధులు తేని వాళ్ళు రేపు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు, ఎట్లా వస్తారని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు కేంద్ర మంత్రులుగా బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆనాడు సభలో లేకున్నా బాధ్యత కేంద్ర మంత్రులుగా